కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కావచ్చు లేకపోతే ఎలక్షన్ ప్రచారం మిమ్మల్ని వాడుకున్నారు. గడప గడప వెళ్ళి కూడా మీరు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, యువత మొత్తం కూడా దీనికి సంబంధించి ఉద్యోగాలకు రాబోతూ ఉన్నారు, నిరుద్యోగం మొత్తం తగ్గిపోతుందని చెప్పేసి భావించి పెద్ద ఎత్తున తీసుకొచ్చి వచ్చిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యే రకరకాల కొందరు 20,000 ఉద్యోగాలు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు సార్. ఒక మంత్రి వచ్చి 70,000 అంటాడు, ఒక మంత్రి వచ్చి 80,000 అంటాడు, ఆ సీఎం గారేమో 67,000 అంటారు. అసలు ఏం అర్థమైతలేదు సార్. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు అసలు. ఫస్ట్ మన ఓటేసేటప్పుడేమో మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు. ఈ ఎస్ఐపిసి ఉద్యోగాలు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు నోటిఫికేషన్ 19,000కి రిలీజ్ చేయాలి కదా. లేకపోతే 5,000 ఉన్నాయి, 5,000 వేస్తున్నా అంటే ఓకే మేము కూడా అడ్జస్ట్ అయ్యే వాళ్ళమేమో. కానీ 20,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నువ్వు 5,000 ఉద్యోగాలు వేస్తే ఎవరికి కావాలి సార్ ఆ ముష్టి? సార్ మేము కాంగ్రెస్ వస్తే మార్పు వస్తానని ఓటేసినాం. నిరుద్యోగులందరం కలిసి ఓటేస్తేనే గెలిచిండు. మాకు తెలంగాణ తెచ్చుకోవడానికే ఈజీగా సాధ్యమైంది సార్. మాకు ఉద్యోగాలు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు. మీరు ఉద్యోగాలు వేసే వరకు మేము మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం సార్. సరే మీరు నోటిఫికేషన్ వేయండి, ఆ 19,000 నోటిఫికేషన్ వేయండి, కొంచెం లేట్ వేసినా పర్లేదు. కానీ 5,000 నోటిఫికేషన్ మాత్రం అస్సలు వద్దు సార్. ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క క్యాస్ట్కి సబ్ క్యాస్ట్కి అసలు పోస్టులే ఉండవు సార్. 5,000 పోస్టులు వేస్తే 5,000 పోస్టులకి 15 లక్షల మంది అప్లై చేస్తారు సార్. అసలు ఎవరికి వస్తుంది ఆ జాబు? 2022 నుంచి ఇప్పటి వరకు ప్రిపరేషన్లో కంటిన్యూ ఉన్నారు. నోటిఫికేషన్ వేస్తాడు కాంగ్రెస్ వస్తుంది అని. శ్రీధర్ బాబు లాంటి కొందరు మంత్రులు మాట్లాడుతూ అందరికీ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలంటే ఇవ్వలేం కదా, కొన్ని ప్రైవేట్ కూడా చేసుకోండి ఏమవుతుందని చెప్పి కొన్ని మాటలు మాట్లాడి ఎట్లా చూస్తారు? సరే అదైనా సరే సార్, ప్రైవేట్ జాబ్ అయినా సరే స్కిల్స్ నేర్పియండి, స్కిల్ సెంటర్స్ పెట్టండి, అందులో నేర్పియండి. మా పేద విద్యార్థులకు స్కిల్స్ నేర్పించి పంపించేసేయండి సార్, మేము వెళ్తాం. అట్లయినా ఓకే. ఏం చెప్తారు చివరిగా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ జీవితాలు మారుతాయని అనుకున్నారు, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితులు, మళ్ళీ ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసినామో దీనికోసం పోరాటం చేసినామో నిరుద్యోగులు మళ్ళీ అదే ఉద్యోగాల కోసం మళ్ళీ పోరాటం జరుగుతూ ఉంది. ఏం చెప్పాలనుకుంటు చివరిగా కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ మొదటికి వచ్చింది సార్, మళ్ళీ మొదటికి వచ్చింది. మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలి సార్. మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, 20,000 తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, 36 ఏజ్ పెంచాలి, అంతే సార్ మాకు కావాల్సింది. మాకు అదే 60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉంది, అంటే 60,000 ఉద్యోగాలు రాలేదా? ఎవరికి ఇచ్చారు సార్ 60,000 ఉద్యోగాలు? 60,000 ఉద్యోగాలు ఇస్తే అందరూ ఎందుకు వస్తారు సార్ ఇక్కడికి? ఇప్పుడు ఎందుకు వస్తారు? అసలు ఈ రోడ్లకి కొట్లాడాల్సిన అవసరం ఏముంది? 60,000 మంది కూడా, అసలు 60,000 మంది ఉంటే అసలు రానే రారు. చెప్పండి, ఏం చెప్తారండి? ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా? కాంగ్రెస్ వచ్చి ఉంది సార్, 5,000 ఉద్యోగాలు వేసింది నాకు తెలిసి. డిఎస్సి నేను రాసిన డిఎస్సి అసలు 60,000 ఉద్యోగాలు అంటే ఇప్పుడు వేయలేదు అసలు. ఒక 30-20,000 వేసింది కావచ్చు అంతే. కానీ మాకు ఎంత అబద్ధాలు చెప్పిందంటే మేనిఫెస్టో రిలీజ్ చేయగానే అసలు సీఎం కాగానే ఫస్ట్ సంతకం మేనిఫెస్టో అని చెప్పింది సార్. ఆ మేనిఫెస్టో లేదు. కనీసం 17,000 కాళ్ళు నిన్న ఇచ్చింది కదా వేటి న్యూస్లో, 5,000 పోస్టులు వేస్తాను 1 వీక్లో. ఆ 1 వీక్ అంటే మంది వెనకాల 17,000 కాళ్ళని అతనే చెప్పిండు. ఆ 17,000 కాళ్ళని కనీసం 15,000 కాళ్ళు భర్తీ చేసి మా ఏజ్ 87 జీవోను సవరించి 36 ఏజ్ పెంచాలని కోరుతున్నాం సార్. మేము అంతే తప్ప మాకేం లేదు సార్. మా ప్రయత్నం చేస్తాము, కానీ మా నిరుద్యోగులు చేయడం వల్ల మీరు గెలిచారు, అది మర్చిపోకండి. నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, అది సీఎం కూడా తెలుసు. కానీ నిరుద్యోగుల గొంతు కోసం సార్ ఇప్పుడు. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు ఎక్కడో తిని స్టడీ హాల్లో కూర్చుంటూ సాయిబాబా టెంపుల్ దగ్గర తినుకుంటూ బతుకుతున్నారు సార్. ఇంత ఏజ్ వచ్చినాక ఇంటి వాళ్ళకి ఏమాడుతుంది సార్? మనము అడగలేక ఉండలేక ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళకు నీ జాబ్ ఎందుకు రాలేదంటే వాళ్ళకి చెప్పుకోలేక అసలు ఇంటికి పోలేక ఎట్లా ఉంటున్నాం మాకు తెలుస్తారు. అది మా బాధ చెప్పుకోలేకనే సరే మాకు ఏజ్ పెంచి పోస్టులు ఇవ్వు, మాకు పోస్ట్ కొని ఇవ్వు, మాకు జాయిన్ చేసుకొని చెప్తలేం కదా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు దమ్ముంటే వాడు కొట్టుకుంటారు. నువ్వు పోస్ట్ అయితే రిలీజ్ చేయి అంతే. నువ్వు ఏదో మాకు పోస్ట్ కొనుక్కొచ్చి ఇవ్వమంటలేం కదా సార్. మేము మా పోరాటం మేము చేస్తాం. మీరు పోస్ట్ అయితే రిలీజ్ చేయండి ఫస్ట్. ఆ 20,000 పోస్టులు కాకపోయినా కనీసం 15,000 16,000 పోస్టులు రిలీజ్ చేసి 36 సంవత్సరాలు ఏజ్ పెంచాలని కోరుతున్నాం సార్. మేము రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇక్కడ బహిరంగ సభలు ఉన్న పార్టీ మీటింగ్ ఉన్న ఎక్కడైనా చెప్పేటువంటి విషయం ఏంటంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, దేశంలోనే నెంబర్ 1, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో మేమే నెంబర్ 1, ఎవరు కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులు సంబరాలు చేసుకోవాలి కానీ పార్టీల పక్షాన పోయి పార్టీలకు కొమ్ము కాసి ఈ విధంగా మీరు రెచ్చగొట్టదు మమ్మల్ని అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం కాలేదు సార్. నిరుద్యోగులను ఇతర పార్టీలు రెచ్చగొట్టి ఈ విధంగా అనిపిస్తారు. అసలు ఎవరు కూడా అంతా పేడ్ ఆర్టిస్ట్ నిరుద్యోగులు కావాలని రకరకాలుగా మాటలు వినిపిస్తాం. పార్టీల పరంగా అయితే మేము పార్టీలను తీసుకునే వేయడం సార్. మేము పార్టీల పరంగా కాదు. మేము కాకపోతే పార్టీల పరంగా పోయేదారు ఇంకా వెరైటీ ఉంటుంది. అది పార్టీల పరంగా ఎందుకు సార్? పార్టీల పరంగా ఎందుకు పోతాం? మీరే చెప్పారు కదా మీరు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తారని మా అమ్మ నాన్నకు చెప్పి మేము ఓటేపించినాం. సో మీరు మేనిఫెస్టో రాగానే విడుదల చేస్తాను, జాబ్ క్యాలెండర్ అని అది లేదు, మేనిఫెస్టో మీరు సంతకం చేసిన అది లేదు, ఏది లేదు. కనీసం ఉన్న కాలనే భర్తీ చేసి మాకు ఏజ్ పెంచితే మేము మా బాధ మేము పడతాం కదా సార్. మేము ఏ పార్టీ తరపున రావట్లేదు సార్. మా జెన్యున్గా వస్తున్నాము, మేము జెన్యున్నే పోరాడుతున్నాం. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం. ప్రతి ఇయర్కు సార్ నోటిఫికేషన్ వేసిన ప్రతిసారి బ్యాక్లాగ్ పోస్టులు 2,000 మిగులుతాయి. ఆ మిగిలిన పోస్టులతో 20,000 అయినాయి. ఇప్పుడు ఆ 20,000 కనీసం మాకు 16,000 వేసి
36 ఏజ్ పెంచాలని విన్నపం చేస్తున్నాం సార్ ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా కొన్ని ఇస్తాం, ఇంకా టైం ఉంది కదా కొంచెం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తాం. 60,000 అది అబద్ధం సార్. 60,000 ఉద్యోగాలు ఎక్కడ వెళ్ళి, కాకపోతే కేసీఆర్ వేసిన ఉద్యోగాలు ఈయన భర్తీ చేసిన అంతే. ఆయన భర్తీ చేసిన ఉద్యోగాలను ఈయన సర్టిఫికేట్లు ఇచ్చి పంపించేసిన అంతే. కానీ ఈయన మాత్రం కాంగ్రెస్ వచ్చి నుంచి 5,000 ఉద్యోగాలు తప్ప ఏవి కూడా వేయలేదు సార్. కాకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో అన్ని కలిసి ఒక 30,000 వేసినచ్చు, కానీ ఒక ఆయన 70,000 అంటాడు, ఒక మంత్రి ఒక ఆయన 80,000 అంటాడు, ఒక 90,000 అంటాడు. అవన్నీ అబద్ధాలు సార్. నేను తెలిసిన మాత్రం నిన్నే రాసి సార్ డిఎస్సి, మేమే కదా రాసి ఎగ్జామ్, వాళ్ళు రాయరు కదా. డిఎస్సి మాత్రం 5,000 కంటే ఎక్కేయలేడు సార్. ఇంకా వేరే ఉద్యోగాలు కలిసి ఒక 30-20 వేసినచ్చు, కానీ అంతకంటే వేయలేడు సార్. కాకపోతే అన్ని అబద్ధాలు. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మా నిరుద్యోగుల గొంతు కోయకుండా ఆ 20,000 కాకపోయినా కనీసం 16,000 ఉద్యోగాలు రిలీజ్ చేసి 36,000 ఏజ్ పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ప్రభుత్వానికి. బీజేపీ గారికి ఏం తెలియజేయడానికి వచ్చారు ఇక్కడికి? మేము ఒకటే సార్, మేనిఫెస్టో మీరు విడుదల చేస్తామని మీరే చెప్పారు. ఆ మేనిఫెస్టో పరంగా కాకపోయినా మా ఖాళీలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి 36 ఏజ్ ఇచ్చి మా ప్రభుత్వానికి మేము ఇదే విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చినాం సార్. ఏ పార్టీతో మాకు సంబంధం లేదు సార్. మీరేమో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు, కానీ ఇక్కడ మినిస్టర్స్ కావచ్చు, కొందరు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ప్రైవేట్గా చూసుకోవచ్చు కదా, ఇంకా ఎన్నంటే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాం మేము, కొంచెం ప్రైవేట్గా కూడా చేసుకోండి, స్కిల్స్ నేర్చుకుని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తాం. ఏం చెప్తారు సార్? సార్ ప్రైవేట్గా చూసుకోండి అని అంటే మేము చిన్నప్పటి నుంచి మాకంటూ ఒక కాకి షర్ట్ కావాలి, మాకంటూ ఒక ప్యాషన్ ఉన్నది, దాన్ని మేము నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన ఇది చూసుకోమని కదా, అది చూసుకోమని కదా, మాకు ఇష్టం ఉండదు. మాకు ఇష్టం ఉన్నదే కదా మేము అడుగుతున్నది, అక్కడ ఖాళీలు ఉన్నాయే కదా మేము అడుగుతున్నది. లేనిది మా కోసం సృష్టించండి, మాకు 20,000 పోస్టులు సృష్టించండి, 30,000 పోస్టులు సృష్టించండి అని అడుగుతలేం. అక్కడ ఉన్నాయే మాకు వేయండి అని అంటాను. ఆ ఉన్న వాటిలోనే మేము కొట్టుకుంటాం, మా గోల్ని నెరవేర్చుకుంటాం. అంతేగాని మీరు దీనికి పోండి దానికి పోండి అని మీరు ఎట్లా చెప్తారు సార్ మాకు? ఇప్పటికే ప్రభుత్వం చాలాసార్లు చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడుతున్నాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, దేశంలోనే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు, కావాలంటే కనుక్కోండి అంటూ కూడా నిరుద్యోగులకు సవాల్ విసినటువంటి పరిస్థితి చూసాం. నిజంగా 60,000 ఉద్యోగాలు వచ్చినాయని ఆయన కలగన్నట్టు ఉన్నాడు సార్. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనేది కలగన్నట్టు. ఆయనే లాస్ట్ ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఉద్యోగులకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాటిని ఆయన ఖాతాలో వేసుకుంటాడు. ఆయన ఏ ఉద్దేశంలో ఇచ్చినా అని అంటుండో మాకు అర్థమవుతలే. ఆయన 2.5 సంవత్సరాల కాడి నుంచి 12,000 పోస్టుల చిల్లర మాత్రమే ఆయన భర్తీ చేసిండు. అదే విషయము బట్టి విక్రమార్క సభలో చెప్పిండు, శాసనసభలో. అది వాళ్ళకి అర్థమైతే మంచిగా ఉండు సార్. లేదు కాబట్టి ఒకళ్ళు 60,000, ఒకళ్ళు 70,000, ఒకళ్ళు 80,000, ఒక 1,00,000 ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఎక్కడిచ్చిర్రు? తెలంగాణలో కాకుండా ఇంకా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇచ్చొచ్చిర్రో ఏమో మాకు తెలియదు సార్. అంటే ఇక్కడ మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని సభలు పెట్టినా, వీళ్ళు వెనక ఎవరో పార్టీ వ్యక్తులు నడిపిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎవరు కూడా నిరుద్యోగులు కాదు, వీళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్ అంటే రకరకాల మాటలు మీరు కూడా వింటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజంగా పేడ్ ఆర్టిస్ట్ ఉన్నారా నిరుద్యోగులు? అసలు ఏం చెప్పాలంటే? లేదు సార్, నేను నా మీద నా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను పేడ్ ఆర్టిస్ట్ని కాదు, నేను నిరుద్యోగిరాలనే. 2022 నోటిఫికేషన్లో నాకు 1 మార్క్తో పోయింది. ఇప్పుడు నేను నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతోని నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయించిన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ని నమ్ముకొని నన్ను నట్టేట్లా ముంచిండు అనేది అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో చూపిద్దాం మా నిరుద్యోగుల వైఖరి ఏందో, అప్పుడు అర్థమవుతుంది అనేది. డీజీపీ ఆఫీస్ దగ్గర ఏం తెలియజేయడానికి వచ్చారు డీజీపీ గారికి మీరు? సార్ ఈయనకి మేము వినతి పత్రం ఇవ్వాలని వచ్చినాము. ఆయన కూడా చెప్పిండ్రు 19,000 ఖాళీలు ఉన్నాయి, ఇయర్లీ 2,000 రిటైర్మెంట్ అవుతారు, అవి మీకు పోస్టులు వస్తూనే ఉంటాయి అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడేమో ఆయన కూడా 5,000 ఫిల్ చేస్తామని చెప్తున్నారు. అందుకోసమే మా బాధ ఏందనేది కొంచెం తెలియజేద్దామని వచ్చింది.